ఇదే బ్యాక్టీరియల్ బ్లైట్ అంటారు దాన్ని. అట్లా చిన్న నాలుగే వచ్చేస్తుంది. ఇదిగోండి మచ్చలు చూసారుగా, చూడమ్మా. ఇది ఇక్కడ మేనేజర్ మీరా అయినా ఇద్దరు మీరేనా? ఇదిగో మీ మచ్చలు అంటే ఇవి, వీటిని కంట్రోల్ చేసుకోవాలి. అంటే మీరు సరిగా కేర్ తీసుకోలేదు, దీనికి ఫర్టిగేషన్ సరిగ్గా చేసుకోలేకపోయారు. ఈ చెట్లను బాగా చేసుకుంటే మీ ఫ్యూచర్ మీద 10-15 సంవత్సరాలు వస్తాయి. ఈ చెట్లు ఏమనుకున్నారు, ఇవి అన్నింటికి వస్తాయి ఇంకా ఆటోమేటిక్గా. కానీ స్టిల్ యూఆర్ ఓకే, గుడ్, నో ప్రాబ్లం. ఇప్పుడు కనుక దీన్ని సరిగ్గా క్యూర్ చేసుకోలేకపోతే మీకు ఫ్యూచర్లో ఇంకా పగులుతూనే ఉంటాయి. పాపం ఇబ్బందులు పడతారు మీరు. చూడండి మచ్చలు ఇంత వచ్చిందాక మీకు ఏదో వచ్చినా 5-10 వేలు పోతే ఏమన్నా ఒక డాక్టర్ తీసి పెట్టుకుని చేపించుకుంటే బంగారం లాగా. అందరూ చేయలేరు, కొంతమంది. అప్పుడు ఒకసారి ఫోన్ చేసినారు, అదే మీరు అప్పుడు రాలేదు సార్. అప్పుడు జనవరిలో ఫోన్ చేసి మరి ఇంత తెప్పించుకో బాబు. ఇది కాయ ఇలాంటి ఇప్పుడు తీ ప్లీజ్. అట్లాంటి కాయలు ఉంటే తీయండి, అట్టేయకూడదు, తప్పు. కింద మన వాళ్ళు చెప్పాను, నువ్వు ఆ పని చేయండి దయచేసి, ఉన్నావు కాబట్టి. ఇప్పుడు మరి ఏం చేయాలనుకుంటారు మీరు? మీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు నీకు కాదు నేను చెప్పినట్టు కాదు, మీ ఇంటెన్షన్ ఏందంటున్నా. మీరు జెన్యున్గా ఇప్పుడు ఈ పూతలు ఇవన్నీ తీసేసినా కానీ స్టిల్ మీరు ఫర్టిగేషన్ చేసుకోవాల్సిందే, స్టిల్ దీనికి కావాల్సిన అన్ని కొట్టుకోవాల్సిందే. ఇప్పుడు క్రాప్ ఉన్నా ఇబ్బంది లేదు, క్రాప్ తీసేసిన ఇబ్బంది లేదు. ఖచ్చితంగా నీవు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సిందే. స్టార్ట్ చేసుకుంటేనే త్రిప్స్ వచ్చినాయి ఇవన్నీ. అంటే ఎవరు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయట్లే ఇక్కడ. మంచిగా చూడండి ఎంత రెస్పాండ్ చేస్తుందో చెట్లు. స్టిల్ మొగ్గలు వస్తాయి, ఇంకా నీకు వస్తాయి. నీవు ఈ జస్ట్ ఈ చిన్న త్రిప్స్ ఇవన్నీ కానీ కంట్రోల్ చేసుకుంటే మంచి మొక్కలు, బాగున్నాయి మొక్కలు, చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు ఇవి. చూడండి ఇట్లా మొగ్గలు నీకు స్టాపింగ్ అవుతున్నాయి ఉంటాయి. ఇట్లా చూడండి త్రిప్స్ ఉన్నాయి, త్రిప్స్ ఉంటాయి, అఫిడ్స్. ఇది సాధారణంగా ఉండేది, ప్రతిదానికి ఉండేది. సో ఇప్పుడు సాయి గారు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, దీంట్లో తీస్తావా ఉంచుతావా అనేది అది తర్వాత డెసిషన్ తీసుకుంది. కానీ దీనికి కొంచెం ఫైనాన్షియల్ ఏంటంటే ఎక్కువ మనం పెట్టుంటే ఒక పెట్టుబడి ఎంతో 6 లక్షలు పెట్టినా అన్నారుగా. మరి 6 లక్షలు పెట్టుబడి పెట్టినాడు కదలి వదిలేయకూడదు కదా. నీ పని నువ్వు చేసుకోపోయా, నీ పని నువ్వు చేసుకో, ఇప్పుడు అవసరం లేదు మాకు ఇక్కడ. వెళ్ళండి అరా. అయితే ఇప్పుడు ఇన్ని రకాల రోగాలు కనీసం మీకన్నా తెలియాలి, ఆయనకన్నా తెలియాలి. ఏంది ప్రాబ్లం ఏంటి? ఎంత క్లారిటీగా నీకు మచ్చలు పడిందాక మీరు చూసుకోవట్లేదా ఏంది? ఏది మీకు ఇందులో ఎంత క్లారిటీ ఉన్నా చెప్పండి. కంట్రోల్ అవ్వట్లేదు సార్. కంట్రోల్ ఎందుకు కాదు సార్, ఎవరు చెప్పాను నీకు? ఇంకోటి చెప్పమంటారా? దగ్గర చెప్తాను నీకు. ఏం కొట్టావు దీనికి? నేను కామెంట్ చేయలేదు, తప్ప అర్థం చేసుకోకు. స్ట్రాంగ్ కోసైడ్ లైటాక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏది బాగా పని చేసింది అనుకుంటున్నారు మీరు? బాగానే పని చేసినట్లు అనుకుంటున్నారు. ఓకే. జనరల్గా ఏంటంటే సిఓసి అంటేనేమో కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ అన్నారు మీరు, అది కరెక్ట్. అది ఇంకోటి వచ్చేసి CuSO4 అంటేనేమో మైలతుత్తి సున్నం, 2 కలిపి కొట్టేదాన్ని బోర్డాక్స్ మిశ్రమం అంటాం మనం, అదొకటి. 2 కాపరే, కానీ దాంట్లో తమాషాలు ఉన్నాయి. ఎప్పుడైతే నీవు COC కొట్టినప్పుడు ఏంటంటే COC అనేది ఏంటంటే జస్ట్ ఒక ప్రథమ చికిత్స లాంటిది. COC ఎప్పుడు నీకు ఇది ఒక రోగాన్ని కంట్రోల్ చేయలేదు. అది కొట్టడం ఏంటంటే ఒక ఫిల్మ్ లాగా ఏర్పడి ఆకుల మీద వాటి మీద కొంచెం ప్రొటెక్షన్ లాగా కొద్ది రోజులు ఉంటుంది అంతే. బట్ దీనికి 100% కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు CuSO4 అంటే మీరు అన్నట్టు బోర్డో లిక్విడ్నే కొట్టుకోవాలి. అంటే లైము బోర్డో 2 కలిపి చేసుకుంటే, CuSO4 కలిపి చేసుకుంటే బోర్డో మిశ్రమం అంటాం మనం, దాన్ని కొడితేనే ఇది కంట్రోల్ అవుతుంది. ఇది కానప్పుడు దీనికి రకాల సబ్స్టిట్యూట్గా చాలా మందులు వచ్చినాయి, వాటిలో కొట్టుకుంటే 100% తగ్గిపోద్ది, కాలిపోద్ది. ఎట్ ద సేమ్ టైం దీనికి ఏంటంటే బయోలాజికల్గా వాడే సూడోమోనాస్ మీకు చెప్తూ ఉంటారు, 30 బిలియన్ కౌంట్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. దాన్ని కూడా నువ్వు కోర్స్ చేసుకుంటా సాధారణంగా వెళ్ళిపోవాలి. కానీ దీన్ని కంట్రోల్ చేసేది ఒక మందులు చెప్తాను, తెచ్చి కుట్టిన తర్వాత 3 రోజులు నీకు మళ్ళీ కనపడవు. నీకు ఇది వచ్చిన దాన్ని దీన్ని జస్ట్ ఏంటంటే మనకి ఊండు మీద ఒక చెక్కు అట్టు ఉంటుంది మన శరీరం మీద, అట్లా కట్టుద్ది, అంతా ఆగిపోద్ది. పక్క కొమ్మలకి పక్క కాళ్ళు రాకుండా మనం ట్రై చేసుకోవాలి. దానికి 2 మందులని ఈ సూర్యశక్తి తెలుసు మీకు, ఆల్రెడీ తెచ్చుకోవాలి. ఆల్రెడీ మేము కొడుతూనే ఉన్నారు. ఆ సూర్యశక్తి ఈ బ్యాక్టీరియల్ బయట కూడా ఏంటంటే చలికాలంలో కొట్టే మందులు వేరుగున్నాయి, ఎండాకాలంలో ఎండ టైంలో కొట్టే మందులు వేరుకున్నాయి. లైట్ ఇందాక మీరు అన్నానుగా, COC ఎక్కడ షాపు పోయినా అంటే CuSO4 ఎవరు ఫస్ట్ వాడికి ఏమేస్తారంటే COC ఇస్తూ ఉంటారు, ఎందుకంటే కొంచెం అది ఫేమస్ కాబట్టి, ఫంగిసైడ్ కాబట్టి. కానీ
రెండిటిని మనం ఏ టైంలో ఎందుకు కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి అనేది దానికి ఒక సైన్స్ ఉంది, దానికి టెక్నాలజీ పోదాం. ఓకే, ఇంకోటి మెయిన్ నీకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందా అంటే మెయిన్ నువ్వు మెగ్నీషియం నైట్రేట్ ఇవ్వట్లేదు. మెగ్నీషియం నైట్రేట్ కనుక ఇచ్చుంటే ప్లాంట్లో కూడా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన డిఫెన్స్ సిస్టమ్ అంటే లేయర్ అని కాదు, మనోళ్ళు వేరే వాళ్ళు బాంబులు వేసినప్పుడు మనం కొంత డిఫెన్స్ సిస్టమ్ కాపాడని తెలుసుగా మనల్ని. అట్లనే ప్లాంట్లో కూడా న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ అని ఉంటుంది. అది ఖచ్చితంగా నీకు సక్సెస్ కావాలంటే మెగ్నీషియం నైట్రేట్ ఇచ్చుకోవాలి. ఎవరు అసలు తెలియదు. మెగ్నీషియం సల్ఫేట్ తెలుసు, కొంచెం ఏదో కొట్టుకుంటారు పైపైన. కానీ మెగ్నీషియం నైట్రేట్ అని ఇచ్చుకుంటే దీంట్లో డిఫెన్స్ సిస్టంలో కొన్ని అమైనో యాసిడ్స్ కానీ అమైనో టైప్ కానీ ఇంకోటి షుగర్ కంటెంట్ 2-3 వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ ఏంటంటే తయారు చేయటంలో ఆ యొక్క మెగ్నీషియం నైట్రేట్ అనేది చాలా వరకు ఉపయోగపడుద్ది. ఒకసారి నువ్వు మెగ్నీషియం నైట్రేట్, మెగ్నీషియం సల్ఫేట్ ఏంటంటే అది క్లోరోఫిల్, ఈ పత్రాయుతం ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో ఆ రెండు కలిపి కొట్టుకుంటే దీంట్లో అది బ్లైట్ని కంట్రోల్ చేయదు, కానీ బ్లైట్ కంట్రోల్ తయారు చేసే ఇండైరెక్ట్లీ ఆ యొక్క రెసిస్టెన్స్ని, ఇమ్యూనిటీ 100% పెంచుతుంది. ఆ రెండే పెంచుతుంది. ఆ రెండే ఎవరు కొట్టుకోరు, తెలియదు వాళ్ళకి. అసలు మెగ్నీషియం నైట్రేట్ అంటే ఏంటిది ఎవరు చాలా మంది తెలియదు. మెగ్నీషియం నైట్రేట్, మెగ్నీషియం సల్ఫేట్ కొట్టుకో, ప్లస్ మనం చెప్పిన బ్లైట్ కొట్టుకుంటే కొన్ని మైక్రోన్యూట్రియన్స్ చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం కానీ జింక్ తెలుసా మీకు? జింక్ మైక్రోన్యూట్రియంట్. జింక్ కానీ కాల్షియం కానీ బోరాను, ఇవి ఎప్పుడు ఎవరు చెప్పినా చెప్పని మనం కొట్టుకుంటా ఉంటూనే ఉండాలి. దీన్ని మైక్రోన్యూట్రియంట్స్ కొట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఇది ఒక నెలలో ఈ ఇవి ఎంత గట్టి పడితే అంత గట్టి పెట్టి చేయొచ్చు, ఈజీ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీకు ఇది మొగ్గలు ఉన్నాయి, అది బడ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్ కూడా రాబోతుంది, ప్లస్ కాయలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని నీవు క్రాప్ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి, న్యూట్రియంట్స్ తప్పనిసరి. ఉంచినా ఏం ప్రాబ్లం లేదు, ఉంచుకుంటే సేఫ్. నీకు ఇది కాయలు వస్తాయి నీకు. అట్ ద సేమ్ టైం ఆ క్రాప్ అనేది, ఆ డిసీజ్ అనేది ఉన్నదంతా కూడా ఈ టైం బయటపడిపోద్ది మొత్తం. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు తీసేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. తప్పది అంత. నేనున్నానుగా నీకు, నేనున్నానుగా. కానీ గుర్తుపెట్టుకుని ఇంకోటి, ఇది దీన్ని ఏమంటా తెలుసు మీకు? ఫస్ట్ దీన్ని బ్లైట్ అంటాం మనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా, బ్లైట్ అనేది చెట్టు మొత్తంలో కూడా ఫస్ట్ ఆకులకి వచ్చింది. ఫస్ట్ అటాక్ ఆకే ఉంటుంది. అది ఆకు నుంచి బ్రాంచెస్, ఇవి స్టెమ్కి వచ్చేస్తుంది. తర్వాత స్టెమ్కి పోద్ది. ఇంకా స్టెమ్కి పోయినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా స్టెమ్ అంటే ఏంది, దానికి ఏదన్నా స్టెమ్కి ఏదన్నా మొత్తం ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నిటిని అటాక్ చేసుకుంటుంది. ఫస్ట్ లాంచ్ అయ్యేది అంటే ఫస్ట్ దాని యొక్క వెపన్ అనేది ఫస్ట్ ఆకుకే వచ్చింది. అది మనకు తెలియదు. ఆకునే సరి చేసుకో, ఆకుకే రెసిస్టెన్స్ ఇచ్చుకో. ఆకేగా మెయిన్ ఇండెక్స్. ఆకే నువ్వు సరిగ్గా చేసుకున్నప్పుడు నువ్వేం రోగం కంట్రోల్ చేయగలుగుతావు. కొంతమంది చేస్తారంటే, ఇప్పుడు తెలియని వాళ్ళు ఏంటంటే పాపం ఇది ఏదో మచ్చ ఉంది దీనికే కొడతాం, దీన్ని ఈ తగ్గిందా వాళ్ళు మెంటల్ స్ట్రెస్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ కాకూడదు. దీన్ని ఉన్నవాటి పోయిన ఒకటే, మిగతా ఒకటి రాకుండా చూసుకోవాలి. దీన్ని క్యూర్ చేయడం కానీ స్ట్రక్చర్ అంటే టోటల్ స్ట్రక్చరల్ బ్లైట్, దీన్ని యాక్చువల్గా స్ట్రక్చరల్ బ్లైట్ అంటాం మనం. ఈ స్ట్రక్చరల్ బ్లైట్ని స్ట్రక్చరల్ వైజ్ మనం దీన్ని ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకుని చేస్తేనే ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో నీకు రాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఇదేం పెద్ద ఛాలెంజ్ కాదు, ఇదేం పెద్ద చెప్పుకోదా. ప్లస్ ఇంకోటి, ఇక్కడ ఉన్న దగ్గరలో మేధావులు ఉంటారు కొంతమంది, వేరే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా మనకి ఖచ్చితంగా వచ్చింది. ఈ బ్లైట్ అనేది కనీసము 16 నుంచి 18 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా తగులుద్ది నీకు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఉంది సార్. వాళ్ళు ప్రొటెక్ట్ చేయొచ్చు, మనం రివర్స్ డిఫెన్స్ పెట్టచ్చు, అదేం ప్రాబ్లం లేదు. దానికి ఏం చేయాలి అడిగి చెప్తాను నీకు. బట్ మెయిన్ ఏంటంటే నువ్వేం చేయాలంటే నీ చెట్లు అనేవి ఫస్ట్ బలంగా ఉంచుకోవాలి. రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి. ఖచ్చితంగా రెసిస్టెన్స్ పవర్ ఉంటే నిన్ను ఏం చేయలేరు. ఎంతమంది ఈ సమస్యలు, మీరు ఒక్కరు కొత్తలు కాదుగా. సో మీరేం చేయాలంటే, నీ అదృష్టం ఏంటంటే నీ తమాషా ఏంది, నీకు అన్ని ఆడపోతలు పడ్డాయి. మరి గ్రేట్. ఇది అందరికీ ఫీమేల్ పడదు. అంటే ప్రతిదీ కాయొద్దు నీకు. ఎన్ని కాయలు ఎన్ని నీకు దాదాపుగా ఏంటంటే కాయలు మంచి చూడండి ఎంత బరువుగా బాగా హెల్దీగా ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కువగా ఏం చేద్దామంటే దీన్ని క్రాప్ని కంటిన్యూ చేసుకుంటా, ఈ కంటిన్యూటీలో ఏంటంటే నీకు ఈ నోట్స్ని, ఈ చిన్న బ్రాంచ్ని, ఈ ముళ్ళుని, అసలు నీకు ముళ్ళు లేదమ్మా. ముళ్ళు ఎక్కడ ఉంది అసలుకి? నువ్వు బలాలేం పెట్టలే, 6 లక్షలు ఆడబెట్టావు అసలుకి. ఎక్కడ పెట్ట ముళ్ళే నీకు అసలుకి? ముళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇది ముళ్ళ పంటే తెలుసుగా నీకు. ఇది దానిమ్మ వచ్చేదే ముళ్ళకే. ఇదిగో చూడండి, ఇది కూడా ముందుకు వచ్చింది చూడండి. ప్రతిదీ ముళ్ళుకే రావాలి, రూల్ అది. ఇది ముళ్ళు నుంచి వస్తుంది. ఇది అసలు నీకు ప్లాంట్ గ్రోత్ ఎక్కడుంది ఇక్కడ? ప్లాంట్ గ్రోత్ లేకనే దీనికి రోగం అనేది, ఇంత చిన్న ఏజ్లో దీనికి డిసీజ్ వచ్చిందంటే మనలో లోపం ఉంది. చెట్లో లోపం లేదు, చెట్లు చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఈ ఏజ్లో నువ్వు కానీ కరెక్ట్గా టన్నేజ్ తీసుకుంటే 18 months అంటే మినిమం టు మ్యాక్సిమం 6-7 tons అనేది ఈజీ తీయాలి ఎకరంలో. తీయాలి రూల్ అది. కరెక్ట్.
ఇది దిగిపోతే ఇంక మనం ఏం చేయాలి? ఇంక సైన్స్ ఏముంది చెప్పండి మీరు? అగ్రికల్చర్ చాలా ఈజీ. మనం వచ్చింది అగ్రికల్చర్ కుటుంబాలు, మన వాసన అగ్రికల్చరు, మనం పుట్టి పెరిగింది అగ్రికల్చరు. ఒకప్పుడు మన 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 అన్ని వెనక నుంచి అంతా రైతులమే మనం. బీ స్ట్రాంగ్, భయపడకూడదు పెద్దానికి. కాకపోతే పాత రోజులు అంటే వాళ్ళు సజ్జలు, గొర్రెలు, సామెలు, అరకలు ఏదో వేసుకుని టైం పాస్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అది కాదు టెక్నాలజీ. ఇప్పుడు లెట్స్ గో కొంచెం అడ్వాన్స్గా వెళ్ళండి మీరు. చూడండి మొగ్గలు ఎట్లా స్టార్ట్ అయినాయో. ఇంకోటి థ్రిప్స్కు మైట్స్కి కంట్రోల్ చేసుకుంటే ఈ మొగ్గలు అనేవి ఎంత వస్తాయంటే నీకే అర్థమైంది. తర్వాత ఒక్క వారంలో వచ్చేస్తాయి నీకు. ఒక్క వారంలో నీకు మొగ్గలు వస్తాయి. మీరు చూసి పెట్టుకుని ఈ వీడియో ఎందుకు పెడతానంటే మీరు చూసుకోవాలి. రేపు నా పంట ఒక పెట్టుంది తెలియాలి నీకు డిఫరెన్స్. ఈ మొగ్గలు అనేవి నువ్వు వద్దని వస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తామంటే ఈ కాండాలని నోట్స్ని, ఇంటర్ నోట్స్ని, మూలని ఇవన్నీ ఏంటంటే మనం ఈ థ్రోన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ కరెక్ట్ థ్రోన్ ఉంది చూడండి. ఇవి స్ట్రాంగ్ చేసుకుంటేనే. ఇప్పుడు ఒకటి మీరు అన్నట్లు ఒక 5 కేజీలు కూర్చోబెట్టాలి. ఏడ కూర్చోబెట్టాలి? ఇక్కడ ఏడ పెడితే కాయ ఉంటుంది చెప్పండి? కాయ ఎక్కడ ఉంటుంది చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఇప్పుడు ఈ చెట్టు మ్యాంగో, ఇది మ్యాంగో చూడండి ఎంత నీట్ స్ట్రక్చర్ ఇచ్చాడు గార్డ్ అనేవాడు. చూడండి ఎంత కరెక్ట్గా ఇచ్చావు స్ట్రక్చర్ చెప్పు. అంత స్ట్రక్చర్ ఇస్తే ఎక్కడేం కూర్చుంటుంది కాయ. ఎన్ని మీకు ఎంత కావాలో 600 కేజీలు కావాలా, 500 కేజీలు కావాలా, 1 టన్ను కావాలా, అది చెప్పుకుంటుంది. అది తను డిజైన్ చేసుకుంది అది చెట్టు. అది నేచర్. అది దీనికి ఏం డిజైన్ చేసావు నువ్వు? ఏం చేయాల నువ్వు? ఇంకోటి చెప్తాను, ఎప్పుడు దానిమ్మని ట్రిమ్ చేయొద్దు, అవసరం లేదు. ఇప్పుడు నీకు చేయొద్దు అసలుకి. ఏదన్నా డిసీజ్ కానీ, ఏదన్నా బ్యాడ్ స్టెమ్స్ కానీ చూడండి. ఇక్కడ అలా డిసీజ్ వచ్చింది నీకు. ఇదే డిసీజ్. ఇదిగో రండి, ఇదిగో డిసీజ్ వచ్చింది చూడండి. ఇదంతా డిసీజ్. ఇదంతా బ్లైట్. ఇదే బ్లైట్. ఎప్పుడేం గుర్తుపెట్టుకున్నాం? బ్లైట్ వచ్చిన దగ్గర నెక్రోసిస్ వచ్చేది, ఉంగిపోతుంది, అలవాడైపోతుంది. చూడండి ఎంత బెండింగ్ ఉంది చూడండి. మొత్తం నీకు ఇది బెండింగ్ అంటుంది దాన్ని. దానికి ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు లోపల సెల్ వాల్స్ అని ఉంటాయి. దీనికి మనిషికి ఎట్లా మనకి నరాలు ఉంటాయో దీనికి కూడా సెల్ వాల్స్ అనేవి వీక్ అయిపోయి రోగం అనేది ఎంటర్ అయిన తర్వాత ఆకుల ఉన్నప్పుడు మీకు పట్టించుకోలేదు అనుకుంటా లోపలికి వచ్చేసింది అది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫ్యూచర్లో మనం ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు. దాన్ని ఎన్నిసార్లు ట్రిమ్ చేసుకుని ఏముంది? అది రోగం వస్తే కంట్రోల్ చేసుకుని తప్పే ఉంది. ఇక్కడ చూడండి, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నాక ఇక మొగ్గలు స్టార్ట్ అయినాయి చూడండి. మొగ్గలు అట్లా స్టార్ట్ అయినాయి. ఇదే మొగ్గ తెలుసు నీకు. అదే వచ్చేది. ఆల్రెడీ వచ్చింది కదా, ఇది వచ్చింది కదా. అది ఇట్ ఇస్ 100%. ఇట్ 100% నీకు 100% బయట. దీన్ని ఎంతగా పరీక్ష పెట్టి చూస్తుందా టైం ఎవరికి తెలియదు, నాలెడ్జ్ కూడా ఉండదు. ఎందుకు ఎంత చెప్తాం? సైన్స్ చెప్పి జనాల మైండ్ ఖరాబ్ చేయకుండా మేము అదే చెప్తాం. అరే ఈ మందు కొట్టు, ఆ మందు కూడా చెప్తా ఉంటాం. మేమేదో చెప్తే ఆ షాపులు కొట్టిస్తారు. చూసుకో అయిపోద్ది. ఆడ చేయకూడదు, ఇక్కడ చేయాలి. లేదు ఇక్కడ చేయండి. ఇక్కడ చేయాలా? దానిమ్మ చెట్టు నువ్వు ఎంతైనా వస్తూనే ఉంటుంది. ఇది గ్రో అయితేనే ఉంటుంది. దానికి కరెక్ట్ ఫుడ్ ఇవ్వంతే. ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాయి గారు, దానిమ్మ చెట్లకి పెట్టే ఫుడ్ అనేది వేరే అసలుకి. మన వాళ్ళకి ఏంటంటే 4-5 ఫంగిసైడ్స్, 4-5 పెస్టిసైడ్స్ ఏదో దొరుకుతాయి మన లోకల్ షాపుల్లో. అవి కొడితే దానిమ్మలు అవి బండవు. దానికి కావాల్సింది దాని ఫుడ్డే పెట్టాలి. దానికి కావాల్సిన ఫుడ్ ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు మీరు కింద నుంచి పెంచుకున్నావు ఇది, దీన్ని కొంచెం మీరు ట్రిమ్ చేసుకోవాల్సింది. సిజర్స్తో కొంచెం ఇక్కడ ట్రిమ్ చేసుకుంటే ఇది హార్డ్ ఉంది చూడండి. ఇది ఇక్కడ ట్రిమ్ చేసుకుంటే బాగుండేదేమో. ఎందుకు ఇది పెరగనిస్తున్నారు? పెంచవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ అవసరం లేదు నీకు. అది ఎంతవరకు దాన్ని ఏ షూట్ అయినా వాటర్ షూట్ అయితే అది వాటర్ షూట్ అంటే ఏమీ స్పెషల్ ఏం కాదు. ఇంక 2 కాండాలు తీసుకో కింద నుంచి. నీకు ప్రాబ్లం వస్తే పోద్దిగా చెట్టు. ఇంకెందుకు కింద నుంచి ఇంకొకరు ముందుకు తీసుకోలేదు మీరు? ఇప్పుడు ఇక్కడ 2 వచ్చినాయి అబ్బా. వాళ్ళకి తెలియదమ్మా. వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు మీకు తెలిస్తే వాళ్ళు ఎందుకు పని చేపిస్తారు చెప్పండి. ఇక్కడ 3 ఉన్నాయి, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఒకటి గ్యాప్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా నీకు ఎలివేషన్ రావాలి చెట్టుకి. చెట్టు అలా రౌండ్ షేప్లో ఉండాలి కదా. ఇక్కడ ఇంకా నీకు 2 గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్జాక్ట్లీ దీనికి ఒక 4 కేజీలు, దానికి ఒక 2 కేజీలు, దానికి ఒక 5 కేజీలు, అన్ని కలుపుకుంటే ఒక 10-15 కేజీలు. ఇటు కూడా ఒక 2-3 కేజీలు, 4 కేజీలు కవర్ అయితే నీకు అప్పుడు ఒక 25 కేజీలు చెప్పుకోవచ్చు మనం. నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇవే లేనప్పుడు నీకు కేజీలైనా చూస్తే నువ్వేం సంపాదించుకుంటావు? ఇది చూడు, ఇదంతా గ్యాప్ ఇచ్చాడు. ఇవ్వకూడదు. ఇది ఇవ్వకూడదు, తప్పది. దీని ప్రూనింగ్ తప్పు చేశాడు అతను. ఇంకోటి, చెట్టుకి వీలైన తొందరగా ఈ కొమ్మ నరికించుకోండి. ఉండకూడదు. ఎప్పుడు కనెక్షన్ ఉండొద్దు అసలు. 80% ఉండకూడదు. పెద్దోడు పక్కన చిన్నడు ఉంటే వాడు ఎప్పుడు తింటూనే ఉంటాడు అన్నాడు. దీని బ్రాంచ్ని కట్ చేసుకోండి. అవసరం లేదు. ఇది ఏం పండుతుంది? ఇది ఎంతట్లో ఏముంది? రేపు పండితే నీకు 4,500 డబ్బులు వస్తుంది ఒక చెట్టు దగ్గర నుంచి. 6,000 కూడా వస్తాయి నీకు. మరి నీకు 40 టన్నులు వస్తుంది, 40 కేజీలు వచ్చింది అనుకో, ఏమనుకుంటున్నావు నువ్వు? దయచేసి ఈ కొమ్మని అనేది కట్ చేయండి మీరు. పెట్టొద్దా ప్లీజ్, అదొక్కటి చూసుకో. ఇంత మంచి చెట్లు అయినా మ్యాంగో చెట్లు ఏమైనా వస్తున్నాయి? డబ్బులు ఏమన్నా? మరి ఎందుకు ఉంచారమ్మా? ఉంచకూడదు.
బాబు ఇప్పుడు నీకేమర్థమైంది? సిఓసి ఏంటిది, CuSO4 ఏంటిది, ఆ రెండు డిఫరెన్స్ తెలియట్లేదు జనాలకి. మెగ్నీషియం సల్ఫేట్ ఏంటిది, మెగ్నీషియం నైట్రేట్ తెలియట్లేదు. ఇవి వెనక సత్యం ఇదే జన్మ రహస్యం, ఇదే మెయిన్ రహస్యం. ఇది తెలుసుకున్నాడు ఖచ్చితంగా దాని పండిస్తాడు. చదువు లేని వాళ్ళు వాళ్ళకు కూడా మనం చెప్పిన అర్థం చేసుకునే శక్తి లేదు. ఫస్ట్ శక్తి లేదు వాళ్ళకి ఫస్ట్. ఇప్పుడు మీకు చెప్పానుగా వాట్ ఈజ్ మెగ్నీషియం సల్ఫేట్, వాట్ ఈజ్ ద మెగ్నీషియం నైట్రేట్, ఎవరికేం తెలియదు దాని గురించి. షాప్లోకి వెళ్ళి నాకు బ్లడ్ వచ్చిందంటే వాడు ఏమంటాడు, ఫస్ట్ సిఓసి ఇస్తారు సింపుల్ వాడు. వాడేమవుతారు, మైదా పిండి ఇస్తారు ఫస్ట్, వాడు గోధుమ పిండి ఇవ్వడు. కానీ బ్లైట్ని 100% కంట్రోల్ చేసేది బోర్డో లిక్విడ్ ఓన్లీ. CuSO4 ప్లస్ లైమ్ కలుపుకుంటేనే మోర్ ఎఫెక్టివ్. కరెంట్ తయారైంది ఎక్కడి నుంచి అనుకున్నారు? కరెంట్ తెలుసు మనం వాడే డైలీ ఫ్యాను, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? కాపర్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ ఆబ్జెక్ట్ ఆన్ ఎర్త్. కాపరు జింక్ కలిస్తేనే కరెంట్ పుట్టింది, తెలుసా మీకు? మరి కాపర్ ప్లేట్లు, జింక్ ప్లేటు, ఉప్పు, ఈ 3 కలిస్తేనే కరెంట్ పుట్టింది. అదే కరెంట్ పుట్టడానికి మెయిన్ కాపర్. ఎందుకంటే దట్ ఈజ్ నేచురల్, అది అబ్జెక్ట్. అది మన పురాతన తరతరాలుగా మనం తాగే పాత్రలు కానీ మనం ఉండే ఏదైనా సరే మన అన్నిట్లో మన జీవనంలో కాపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాపరు జింక్ ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. చాలా ఒకసారి చూడు, నీవు ఈ రెండు చూడు, మెగ్నీషియం నైట్రేట్ వాడి చూడు, నీ చెట్లు నువ్వే చూసుకో. సింపుల్. ఇది ఏమి స్ప్రేలు చేయ, నువ్వు భూమిలో పెట్టించి పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో ఇంత బాగా చేసుకున్నావు. కొంచెం నీకు ఒక నెల క్రితం నువ్వు ఎడితే రెస్ట్ టైంలో ఒక సరైన స్ప్రేలు చేసుకుంటే అలా ఏముంది, 3 ఎకరాలు 4 ఎకరాలు, ఇది మొత్తం 8 ఎకరాలు అంటున్నావు. పెట్టుకో, ఆడుకోబెట్టుకో. అది ఆల్రెడీ విల్ట్ వచ్చింది, ఎందుకు ఉంచావు ఆ చెట్టు? ఉంచకూడదు. అది దాంట్లో ఏముండదు, నీకు వేస్ట్, అది టైంపాస్. అది ఏం చేసావు దాన్ని అసలుకి? ఏం చెప్తున్నావు? తెలియక ఉంచకూడదు. ఇట్లా బ్లైట్ వచ్చింది మళ్ళీ ఇటు ఉంచితే. ఇవన్నీ పోయిన పంట ఇవి. అంటే దీన్ని బట్టి మీరు ఇతరాలు కూడా సరి కొట్ల, మీరు అది అసలు నువ్వు ఫెయిల్యూర్ అసలు మ్యాటర్ చెప్పలేదు కదా నువ్వు. ఇతరులు ఎందుకు కొట్ల? మరి ఇతరులు ఏం అవసరం లేదు, చిన్న చెట్లే కదా అని. ఎక్కడున్నారు సార్ మీరు? ఇంత పెద్ద అనంతపూర్ హార్డ్ కోర్ లో ఉండి మీరు ఇంత పెద్ద ప్రొఫెషనల్లో, మీరు ఇంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటా, మీరు ఇతరాలు కొట్టకుండా పంటకు పోతే ఏంటంటే నీకు యూనిఫామ్ ఫ్లవరింగ్ అనేది, యూనిఫామ్ ఫ్రూటింగ్ అనేది నీ కొమ్మలు ఇట్లలో డ్రై అయ్యి బాగా చేసుకుంటేనే. దీనికి ఈజీగా ఏదో నీకు 10 నిమిషాలు చెప్పేదో నేను ఐస్ చేయటం కాదు నేను చెప్పే మాటలో. సైన్స్ ఇదే. ఇతరాలు కొట్టుకుంటే పంట కట్టబోతుంది అసలుకి. ఇదేం కాన్సెప్ట్? ఏం చేద్దామంటారు సార్? లేకుంటే తీసేసి నెక్స్ట్ మళ్ళీ ఇతరులు కొట్టి పోదామా, లేకుంటే దానిమ్మలు చాలా తమాషా ఇవి. దీనికి ఫ్రెండ్లీగా ఉండి అంతే. దీని పొద్దున్న రాగానే మాట్లాడటం దీంతో చూడండి ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది. అసలు నేను ఏం చెప్తున్నాను అన్నా, నేనేం చెప్తున్నాను, నిన్ను ఫస్ట్ చెరగొట్టేది నీ పక్కన వాళ్ళే. ఇప్పుడు ఇది అరే పాపం నేను ఏదో బ్లైట్ వచ్చిందే కొట్టుకోవాలి అని నీకు ఒక విషయం పట్టావు. ఫారిన్ కంట్రీస్లో పక్కన ఏదన్నా ఈ సపోజ్ ఇది అనంతపూర్ డిస్టిక్, ఆంధ్ర కావచ్చు, ఇంకో డిస్టిక్ కావచ్చు, ఏదన్నా జోన్లో మటుకు ఏదన్నా రోగం వస్తే, ఏదైనా డిసీజ్ వచ్చినా, పెస్ట్ వచ్చినా ఫస్ట్ వార్నింగ్ బెల్స్ ఆన్ చేస్తారు వాళ్ళు. వార్నింగ్ బెల్స్ స్టార్ట్ అవుతాయి. పలాని పెస్ట్ ఇన్ఫెక్షన్ దానికి రెడ్, మీకు ఆరెంజ్ ఇది ఎట్టుందో మాకు అక్కడ గ్రీన్ లైట్స్ ఉంటాయి. మాకు లైట్ గ్రీన్, నార్మల్, మిడిల్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉంటాయి. ఆ లైట్స్ ఆన్ అయ్యకుంది మాకు ఇన్ఫెక్షన్ తెలిసిపోతూ ఉంటుంది క్రాప్. వాళ్ళందరూ హెలికాప్టర్స్ లో వ్యవసాయం చేస్తారు, మనలాగే ఇట్లా ఎదుర్కొని చేయరు వ్యవసాయం అక్కడ. సో అట్లనే ఒక రైతు ఇబ్బందుల్లో ఉంటే లోకల్ అధికారులు కానీ వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేసేవాడికి వాడిని ఖచ్చితంగా క్యూర్ చేస్తారు. వాళ్ళది రూల్. అది క్యూర్ చేసి ఆ బిల్ వచ్చి వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వాడు చెప్పిన వాడు వచ్చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ అధికారాలు లేవుగా. ఇక్కడ నువ్వు కరెక్ట్ లేకపోతే మనకి అటాక్ అయిపోతుంది. అది రూల్. అది ఇప్పుడు మీరు అన్నారు వాటర్ వస్తా, ఈ వాటర్ ఏం పెద్ద ఛాలెంజ్ ఏం కాదు, కొంచెం బన్స్ తీసుకుని వెళ్ళిపోద్ది. ఇదేముంది, ఇది వాటర్, ఇది డజన్ మ్యాటర్ బాబు. ఇదేమే ఇష్యూ నీకు? ఇదే ఉదాం ల్యాండ్ కింద. మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు ఇవన్నీ మీరే చేస్తారా? ఇవన్నీ ఈ పనులను మీరే చేస్తారా? ఇవన్నీ ప్లాంటేషన్ ఇవన్నీ మీరే చూసుకుంటున్నారా? ఎవరు చూసుకుంటున్నారు? మనోడు మీరు చూసుకున్నారా? కానీ బాగా చేశారమ్మా మీరు, చాలా ఓపికతోని చేసినంతలో కానీ చాలా గొప్ప చేశారు. కొంచెం కనుక ఒక్క నెల కింద మమ్మల్ని పిలిపిస్తే ఇవాళ నువ్వు ఎక్కడో ఉండాల్సినోడి, ఎక్కడో నీ క్రాప్ ఉండాల్సింది. ఆయన ఇప్పటికే లాస్ ఏం కావాలి, నువ్వేం పెద్ద లూజ్ ఏం కావాలి, దానికి టెన్షన్ మీద పనే లేదు. చూడండి, నువ్వు ఒక చెన్ను చూడయా, ఈ చెట్టుకి ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నీ కాయలు వచ్చినాయి. మరేంటో నీ అదృష్టం అన్ని ఆడబడతాను నీకు. ఇదేమో ఎక్కువ మేల్, ఇది ఇది కాయ కాదు, రాలిపోతా ఉంటుంది. గంటాకారం ఉన్నదేమో గుర్తుపెట్టుకో, గంటాకారం అనేదేమో
మేల్ ఫ్లవర్ ఇది జస్ట్ ఫర్ పాలినేషన్ పెట్టాడు దేవుడు. ఈ శనక్కాయ గ్రౌండ్ నట్ ఆకారం ఉన్నదేమో ఫీమేల్, ఇదే మన కాయ. ఇది దట్ ఈస్ వాట్ ఫీమేల్ ఫ్లవర్. ఎస్. లేటర్ అని ఏంటంటే ఈ మేల్ ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అదేం పెద్ద ఛాలెంజింగ్ కాదు, బట్ మేజర్ వచ్చేసి మన కన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీద ఉంటుంది. చూడండి ఎంత హెల్దీగా ఉంది చూడండి. ఇది చిన్న చెట్టుకి ఇన్ని కాయలు పడ్డాయంటే దీంట్లో ఎంత మ్యాటర్ ఉంటే పడి ఉంటుంది చెప్పండి. ఇంత చిన్న చెట్టుకి అదే నువ్వు దీన్ని డెవలప్ చేసుకుని ఉంటే ప్రూనింగ్ అవసరం లేదమ్మా. నువ్వు వేరే కంట్రీస్లో మీరు నెట్ ఉంది కదా, మీరు ఇంత సాఫ్ట్వేర్ అన్నారు, ఒకసారి మీరు నెట్లో ట్రై చేసి చూడండి. దానిమ్మ చెట్లు అనేవి ఫారిన్ కంట్రీస్ ఎట్ట పండిస్తారంటే అంత వేప చెట్లు తీగి ప్రూనింగ్ చేయరు వాళ్ళు. ఎప్పుడైనా చెట్టు బాగా హైట్ మంచి ట్రంక్ సైజు అంటే అన్ని రకాలుగా డెవలప్ అయినప్పుడు దానికి రోగం అనేది అంత ఈజీగా అటాక్ కాలేదు. అది ఇమ్యూనిటీ పవరే మెయిన్. నీకేందంటే మనిషిని ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే మనకి ఎందుకు మనము ఒక లైక్ బాడీని ఇప్పుడు బుల్లెట్స్ వస్తాయి తగులుతాయి, దానికి ఏం చేస్తాం మనం ప్రూఫ్ వేసుకుంటాం, జాకెట్ వేసుకుంటాం, లైక్ షీల్డ్ లాగా అనమాట. అట్లనే ఆ షీల్డ్ లాగా చెట్టు బలంగా ఉంటే మనం కొట్టలేం కాండి అంతే. ఆ షీల్డ్ తయారు అదే షీల్డ్ చేసుకోవాలి అంత. దానికి ఒక ప్రతి చెట్టుకు తన బిడ్డలు ఇవి, తన బిడ్డలను తను కాపాడుకునేది తెలుసు. కానీ నువ్వు దానికి ఫుడ్ పెట్టకుండా దాన్ని ఏడిపిస్తుంటే అది న్యాయం కాదు కదా. చెప్పా ఇప్పుడు ఇంత ఒకసారి జన్యుగా ఆలోచించమ్మా, ఇన్ని కాయలున్నాయి ఈ చెట్టుకి అమ్మా, ఇంకా కొన్ని రాలిపోయినాయి కూడా కింద. అదే నువ్వు ఫుడ్ పెట్టి చెట్టు పెంచుంటే అసలు ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, అసలుకి ఎంత బాగున్నాయి చూడండి మీరు. అదే కొంచెం చేసి ఉంటే ఎంత మీకు కాపు వచ్చిండేది చెప్పండి. ఇక్కడ ఏందో అన్ని బాగున్నాయి చెట్లు, విచిత్రంగా ఉన్నాయి విచిత్రంగా. ఆ చెట్టు చూడమ్మా చౌడులో వచ్చింది చూడండి. ఇది వచ్చిందే చౌడులో. అసలు మీరు ఇజ్రాయెల్ చూడలా ఇసుక, మీరు పోర్చుగీస్ రండి ఇసుక, స్పెయిన్ రండి ఇసుక, నెదర్లాండ్ ఇప్పుడు సాయిల్లో అగ్రికల్చర్ చైనా చెట్లు ఖరాబ్ అయిపోయింది మొత్తం. వ్యవసాయం అనేది నువ్వు ఫుడ్ ఇచ్చేయి, మట్టికి దానికి సంబంధం లేనే లేదు. మట్టిలో ఏమీ ఉండదు. మనం పుట్టదలికే మన తాత ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు. ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇది లేదు. అది వాళ్ళందరూ మొక్కలు వాడి రకరకాల వరిగా జొన్నలు వేసుకుని వాళ్ళు ఆల్రెడీ ఈ ఫర్టిలైజర్ తినేసారు వాళ్ళు. మనం ఏంటంటే సబ్స్టిట్యూట్కి ఇప్పుడు ఏంటంటే దానికి ప్యారలల్గా దానికి అన్ని రకాల న్యూట్రియన్స్ ఇచ్చుకుంటే మనకు క్రాప్ పండించుకోవాలి. అది రూల్. అది ఏ ప్రపంచంలో ఏ కంట్రీస్ పోయినా అదే రూలు. దానికి ఫుడ్ పెడితేనే అది నీకు కాయలు ఇస్తుంది. దానికి ఫుడ్ పెడితేనే నీ జీవనోపాధి కానీ నీ జీవనాధారం కానీ నీకు కావాల్సిన లైవ్లీవుడ్కి కావాల్సిన అన్ని ఇన్కమ్స్ కానీ అదే క్రియేట్ చేయగలుగుతుంది. దానికి ఏం పెట్టకుండా నేను చెప్పినట్టు నువ్వు వినమంటే అది ఎంత. అది మరి చూడండి చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలుకి. ఇక్కడ చూస్తే బాగున్నాయి అడకంటే ఏంది విచిత్రంగా ఉన్నాయి, ఇక్కడ బాగున్నాయి. మరి చూడండి చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఇంకా దీన్ని చూస్తే మీకు నమ్మకం రావాలి. ఇక్కడ ఈ ఏరియాలో ఈ సౌత్ లోనే బాగున్నాయి. అదేనబ్బా నేను చెప్పేది ఏంది, దీనికి డ్రైనేజ్ బాగుంది. దీనికి మొక్కకి ఏంటంటే స్ట్రెస్ ఉండదు ఎక్కువ. వాటర్ డ్రైనేజ్ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. నీకు వాటర్ డ్రైనేజ్ ఇంపార్టెంట్. దానిమ్మకి కావాల్సిన డ్రైనేజ్ అంతే. డ్రైనేజ్ ఇంపార్టెంట్. డ్రైనేజ్ కావాలి. ప్లస్ నీకేందంటే ఎప్పుడైనా ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 2 to 3 feet ఎప్పుడు ఇట్లాంటి బెడ్లు చేసుకుని బెడ్స్ మీద దీన్ని మనం ప్లాంటేషన్ చేసుకుంటే సేఫ్. ఎప్పుడైనా దానిమ్మ ఖచ్చితంగా ఇలాంటి మీరు మంచి ప్రాక్టీస్ చేశారు. ఎవరు చెప్పారు కానీ మీకు చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తారు మీరు. ఇది రైట్ ప్రాక్టీస్ మీరు చేసింది. ఏం తప్పులు లేవు మీ దగ్గర, ఏం రూల్స్ ఏ ప్రాబ్లమ్స్ లేవు. బట్ కొంచెం ఏంటంటే న్యాచురల్గా ఏంటంటే కొంచెం దున్నియటం అవి చేయండి, కల్చరల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏముంది అంటే అంత కష్టమైంది ఏముంది చెప్పండి. మీకు ఏం అంత సైన్స్ ఏముంది ఇక్కడ, మీకు చెప్పుకోవాల్సింది మీకు చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ. చూడండి ఇది చూడలేదు నీకు సింపుల్. ఇది నువ్వు ఇతరాలు కొట్టకుండా ఇన్ని వచ్చినాయి అంటే ఇతరాలు కొడితే ఇంకెన్ని వచ్చి ఉంటాయి చెప్పండి. అసలు ఇతరాలు ఉంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా వచ్చావు. ఇతరాలు కొట్టపోయినా ఇతరాలు తమ్ముడు ఉండు మన దగ్గర. ఇతరాల తమ్ముడు కొడతాం మనం ఇప్పుడు. అర్థమైందా? ఇతరాలు అనేవాడు ఏంటంటే కొట్టడం వల్ల ఏంటంటే మొత్తం ఫాలింగ్ అయిన అయిపోయి మళ్ళీ ఫ్రెష్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మనం అదే దాంట్లో రివర్స్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని. అట్లా చేస్తాం. రివర్స్ ఇంజనీరింగ్ చేయటం అంటే మనం వేరే గ్రోత్ దీని మళ్ళీ గ్రోత్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మనం దీంట్లో ఒక 2-3 రకాల ఫర్టిగేషన్స్ ఉంటాయి. అది ఇవ్వటం వల్ల ఏంటంటే నైట్రోజన్ అనేది స్టాప్ అయిపోద్ది. నైట్రోజన్ ఎప్పుడు బ్లైట్ వచ్చిన నైట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉండాలి. నైట్రోజన్ లెవెల్స్ తక్కువ చేసుకోవాలి. అప్పుడు ఏం వాడాలి మనం? మెగ్నీషియం నైట్రేట్ వాడుకోవాలి. మెగ్నీషియం కాల్షియం నైట్రేట్ సిఎన్ ఇచ్చుకుంటే బ్లడ్ వచ్చింది అందరూ తెలుసు అది. కానీ ఎన్ కట్ చేసుకుని సి ఇచ్చుకోవాలి, కాల్షియం ఇచ్చుకోవాలి. కానీ సి ఇచ్చినా కానీ మొక్కకి సరిపోదు అది. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మరీ ఎండబెట్టలేంగా, మరీ ఫుడ్ అయిపోతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అందులో మనం మెగ్నీషియం నైట్రేట్ ఇచ్చుకోవాలి. దానికి నెక్స్ట్ లెవెల్ అనమాట. అప్పుడు తగ్గాలి కొంచెం. అంటాం కదా సమాజంలో నువ్వు ఎక్కడ తగ్గాలని ఆడ తగ్గాలి, ఆడబెరగాలి. అదే స్టోరీ ఇది. ఇప్పుడు నువ్వు వాడిని అన్నని వాడిపోయాలి. పెద్ద పెద్ద వెపన్స్ వాడలేదు, ఇప్పుడు చిన్న వెపన్స్ వాడుతున్నావు. మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. అప్పుడు నీకు ఎన్ని మొక్కలు వస్తే నువ్వే చూస్తావు. ఇంకా
సైన్స్ ప్రతిదీ పాసిబుల్. నైట్రోజన్ తగ్గించవచ్చు, నైట్రోజన్ పెంచవచ్చు, ఈసీని తగ్గించవచ్చు, ఈసీని పెంచవచ్చు, పిహెచ్ని తగ్గించవచ్చు, అన్నీ పాసిబులే. కాకపోతే నీకు ఆ సైన్స్ తెలిస్తే చేయగలుగుతావు. ఏం చేయొచ్చు చూడండి, బర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి, చూడండి ఇవన్నీ ట్యాప్ అవుతున్నాయి. చెట్టు కింద కొంచెం పెద్దగా ఉంటే బాగా తీసేవాడు క్రాప్. చూడండి అసలు క్రాప్ చూడండి సార్ ఎంత బాగుంది చూడండి. ఇదంతా అసలు ఇతరాలు కొట్టకుండా పంట అవ్వమని ఎవరు చెప్పారు మీకు? 6 లక్షలు ఎట్ట పెట్టావు నాకు అర్థం కావట్లా. స్టార్టింగ్ నుంచి సార్ అది కాదమ్మా అంటే అనకూడదు, ఎవరిని అనకూడదులే కానీ మనం ఇతరాలు కొట్టకుండా నువ్వు పంటకు పోవాలని చెప్పిన ఎవరు ఈ భూమి ఉన్న వ్యక్తి నాకు అర్థం కాల. ఖచ్చితంగా ఇతరాలు పోవాలి. నువ్వు కమర్షియల్గా వ్యాపారం చేస్తున్నావు, అడ్డు చేస్తున్నాడు ఏమన్నా? ఇది అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం అవునా కదా? మనకు కావాల్సిన డబ్బేగా. దానికి పెడుతున్నావు, నలుగురు కూలీలు ఫుడ్ పెడుతున్నావు, నలుగురిని పోషిస్తున్నావు, నలుగురు జాబులు ఇస్తున్నావు. రేపు ఎంతమంది కూలీలు వస్తారు, వాళ్ళకి అన్నం పెడతావు రైతు అనేవాడు. నువ్వు గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నావు, గవర్నమెంట్ డీజిల్ అన్ని రకాలు కొన్ని వాళ్ళకి జిఎస్టీలు అవి పెంచుతున్నావు. వాళ్ళే మళ్ళీ ట్రేడర్స్కి అన్నం పెడుతున్నావు, ఎక్స్పోర్ట్ బిజినెస్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నావు. ఇన్ని రకాల రైతు అనేవాళ్ళు పొద్దున్నే సాయం దాకా ఇన్ని రకాల ఇన్కమ్ గవర్నమెంట్ కడతనే ఉంటాడు. మరి ఎంతమంది కట్టాలంటే పంట లేకపోతే నువ్వేం కడతావు? ఎందుకు వ్యవసాయం ఊరిపోతారు రా భయ్, అది ఏసీ రూమ్ లో కాయ మనకి ఎందుకు జాబ్. అట్లుంది మన కాన్సెప్ట్. అట్లే ఉంది సార్. ఇప్పుడు అర్థమైందా? రైతు లైక్ చేయట్లేదు అగ్రికల్చర్. వస్తారు మనం లైక్ చేయాలండి. వచ్చేవాళ్ళు వచ్చేసారండి, ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చేసారు. 100% వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ ఆన్ రూఫ్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. మల్టీనేషనల్ కంపెనీస్ అనేవాళ్ళు, టాప్ జైంట్స్ అనేవాళ్ళు ఆల్రెడీ అగ్రికల్చర్ వచ్చేసారు. మీరు మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ మధ్యనే మన విజయపుర ఏరియాస్లో, కర్ణాటక ఏరియాస్లో ఒక పెద్ద మన అంటే ఈ కంట్రీలో టాప్ జైంట్ అనమాట అతను. అతను ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కింగ్ అనమాట అతను. ఆ కింగ్ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ పొమగ్రనేట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ప్లాంటేషన్ అండర్ ప్రాసెస్ ఉంది. ఎందుకు మీరు అందరికి మధ్య చెట్టు దొరకలేదంటే ఆ జైంట్స్ అనేవాళ్ళు రకరకాల స్టేట్స్ లో బంజర్ భూములు ఉంటాయి చూడండి, బంజర్ భూములు అంటే పనికిరాని భూములు ఉంటాయి చూడండి, తీసుకొని కొన్ని 100 ఎకరాల్లో దానిమ్మలు పెడుతున్నారు. ఈ చెట్లు క్లియర్, ఇట్స్ క్లియర్ బ్లైట్, ఇట్స్ వెరీ క్లియర్ బ్లైట్. ఆ పక్కన అది దానిమ్మనా? అది కాదు, పక్కన వాళ్ళది. ఎక్కడుంది దానిమ్మ? ఆడదాపోతారండి. ఇది చూడండి క్లియర్ బ్లైట్. ఇది ఇలాంటి చెట్లు ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఇది 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 చిన్నప్పుడు చేసుకోవచ్చు కంట్రోల్, ఏం ప్రాబ్లం లేదు. నీకు 0 తీసుకొస్తాం, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఒకటి, నీ దగ్గర శక్తి ఉందిగా, నీకు శక్తి ఉందిగా, నీకు పెట్టుకోగలుగుతావుగా, పెట్టుకోవాలి. ఇంకేంది అది బీకేసి ముందు అవి ఉంచగలుగుతావు. అది మనకి టెక్నాలజీ లేదు కాబట్టి, మన వాళ్ళు తెలివికల్లో లేరు కాబట్టి అప్పుడంటే ఒక కథ నడిచింది. ఇప్పుడు ఇంకా అన్ని చూడే ఎంత క్లారిఫై బ్లడ్ తెచ్చుకున్నారా మీరు. అంటే బ్లడ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. అంటే మనం ఏం చేయాలంటే, మనం ఈ చేను చుట్టూరు షీల్డ్ వేద్దాం. మనం షీల్డ్ ఎట్టేస్తాం చూడు, నీకు చెప్తాను మీకు షీల్డ్ ఎట్టేయాలను. మెయిన్ మనము మ్యాంగో అవసరం లేదమ్మా, నీ నిజంగా దాంట్లో మన వాళ్ళు ఎనుకుడిపోయారయ్యా. మన వాళ్ళకి ఏంటంటే టైం పాస్, మన వాళ్ళకి ఏంటంటే ముచ్చట్లు ఎక్కువ. మన వాళ్ళకి పొద్దున్నే సాయంత్రం టైం పాస్, ముచ్చట్లు, రాజకీయాలు. మనంతా వేరే పార్టీ. ఇక మన ఇంత క్రాక్స్ వచ్చిందా ఏమో మీరన్నా తిరగాలిగమ్మా, చూడాలిగా. ఇది చూసి తల్లి ఇవన్నీ చెప్తే మమ్మల్ని తిడతారు. ఇలాంటి పెట్టొద్దు అంటున్నారు వీడియోలు. జనాలు భయపడుతున్నారు. ఈ పెడితే గుండె బయలుపోతావు నిజం. అంటే నువ్వు కొంచెం నీకు జీతం ఉంది కాబట్టి నువ్వు ఫీల్ కావట్లేదు, కానీ ఏం జీతం ఇది పెడితే భయపడుతున్నాడు పాపమాడు. రైతు కనుక ఇది కనుక చూస్తే, మేము స్ట్రాంగ్ ఉంది కాబట్టి పట్టించుకోవట్లేదు, కానీ ఇంకొకరు కనుక ఇది చూస్తే, అది చూస్తే మనిషికి సలిజరం అంటారు చూడు, ఇట్లా వచ్చింది అసలు. కానీ ఫస్ట్ అమ్మా ఇలాంటి పీకెట్ నేర్చుకున్నామా, ముందు చెప్తాను నీకు. ఇది మీరు కనుక మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మటుకు మీరు గోవిందా, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇది ఆయిల్ స్పాట్స్ ఎలా ఉంటాయి, ఇట్లా ఉంటాయి నీకు సిమ్టమ్స్ ఎలా, నువ్వు చూసుకో బాబు. మరి ఏం లేదు గురుగారు, 4 టైర్లు వేసారండి చెప్తాను మీకు. బ్లడ్ నెట్ కంట్రోల్ చేయాలి ఇది చెప్తాను. ఒక 10-20 టైర్లు సెకండ్ హ్యాండ్ టైర్లు వేసారండి, కాల్తా ఉన్నాడు. ఇంకా వాడికి అదే పని, ఇంకా వేరే పని చెప్పొద్దు. ఇంకా మీరు బ్లడ్ ని కంట్రోల్ చేయడానికి 30-40 ఖర్చు పెట్టే బదులు ఒక పనికిరాని టైర్లు తెస్తారండి. మంటేయండి, ఎట్ట పెట్టొద్దో నేను చెప్తారండి. మరి మేధావులు చేసేది అదే పని. రండి, ఎన్ని చెప్తే మా వీడియోలు ఇంటి అందరు జనం అదే చేస్తూ ఉంటారు. ఫ్రీ సర్వీస్ ఎవరికి ఇవ్వకూడదు. బ్లైట్ కంట్రోల్ చేయండి, టైర్లు కాల్చు దెబ్బగా నీకు బ్లైట్ అంతా చూతారా. అది ఎప్పుడు వర్షం పడ్డప్పుడే. ఎస్, ఎందుకంటే క్లౌడీ ఉన్నప్పుడు ఎంటర్ కాలేదు అది. ఎందుకంటే నీకు ఒక స్టార్ట్ అయ్యిదిగా, నీకు పొగ ఉంటుందిగా, రానిది నేను పొగ నీకు ఎంటర్ కానిలేదు. అది వెనకటి సినిమాలో, పాత సినిమాలో చూసావా, సీతాదేవి గీత గీస్తాడు లక్ష్మణుడు. ఎందుకు గీస్తాడు? అదే సైన్స్.
సో అంత ఈజీగా రాలేదు లోపలికి. ఒకసారి వేసి చూడు తెలిసిపోద్ది నీకు. ఎక్కడెక్కడ వేయాలి, ఇదే వేయాలి నువ్వు, ఇక్కడే వేసుకో. ఇంత బాగుంచుకున్నారు, బాగా చేశారమ్మా. ఇది నేను చాలా ప్రెజెంట్ హ్యాపీ ఫీల్ ఏంటంటే గడ్డి లేదు దాంట్లో విచిత్రంగా. కొట్టారనుకోండి గడ్డి మందు, ఇది బ్లైట్ వచ్చింది దీనికి. ఇది బ్లైట్ ఎట్లుందంటే బ్లైట్ వచ్చింది. ఇటు చూడమ్మా, ఇది ఇట్లా బ్లైట్ వచ్చింది. ఇక్కడ నుంచి అంటారు ఇది బ్లైట్. ఇంకా చూడండి ఇక్కడ బ్లైట్ వచ్చి చూడండి. అది కటింగ్ చేసినప్పుడు కూడా అట్లా చేసినాడేమో. ట్రిమ్ చేసుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలి. అయితే బోర్డో లిక్విడ్ ఉంటుంది, అది పూసుకోవాలి. బ్లాక్ కలర్ లో వచ్చిందంటే అయిపోతుంది, ఏమంటే అయిపోతుంది. ఇది కొంచెం రండి, ఇది బ్లైట్, ఇట్స్ క్లియర్ బ్లైట్. ఈ మొక్క తీసేస్తే బెస్ట్. అదే ఆ తర్వాత చేద్దాం అవన్నీ, ముందే మనం ఆ ప్రయోగాలు చేయొద్దు. ఇక్కడంతా ఉంది అన్నా 20 సంవత్సరాలు అన్ని తెలుస్తుంది మీకు, అన్ని చెప్పి భయపడతారు. ఎక్కువ చెప్పకూడదు మీకు, తక్కువ చెప్పాలి. పని ఎక్కువ చేసి అప్పుడు మాట్లాడుకుందాం, భయపడగాకు. చాలా మంచి చెట్టు ఇది. చూడండి కాండానికి కాయలు వచ్చినాయి అంటే యువర్ నిజంగా గ్రేట్. తక్కువ మందికి వస్తాయి కాయలు. ఎంత హెల్దీగా మొక్క ఉందంటే అర్థం చేసుకున్నావు. దీన్ని క్యూర్స్కుంటేనే యూ విల్ కమ్ అవుట్. నువ్వు అటు బీక్కొని పోతే ఏం దొరకవు నీకు చెట్లేడా. అసలు నువ్వు ప్లాంటేషన్ కూడా అద్భుతంగా పెట్టుకుని ఎంత స్పేసెస్ పెట్టుకో అవసరం లేదు, దగ్గర పెట్టుకోండి. ఎవరుద్దా మిమ్మల్ని ఒక్క 6 నెలలు పని చేయను దీంట్లో తెలిసిపోద్ది నీకు. పెద్ద చెప్పుకోవాల్సిన లేదు దీని సైన్స్. ఏం చేస్తారు ఈ పెంచుకొని ఇంకా ఉండే సార్ యాక్చువల్లీ ఇక్కడంతా వేయండి, మొత్తం బెండ చెట్లు వేయండి, మొత్తం బెండ చెట్లు వేయండి మీరు. ఈ బెండ చెట్టు తెలుసుగా మీకు, ఇవి బెండ అంటే మనం కండిషన్ చేయండి ఆడదాకా కంటిన్యూ చేయండి. చెంచు చుట్టూ వేసుకోండి, బెటర్ సేఫ్ సైడ్. మనకు ఏం వేసుకోమంటారు సార్ చుట్టూరయ్యా? ఇది మన సర్వీ చెట్లు తెలుసు మీకు, ఫోటోలు పెడతాను మీకు. అయ్యే తక్కువ రేట్ అబ్బా, సిల్వర్ చెట్లు అయితే దొరుకుతాయి, పెట్టుకుంటే ఎక్కడైనా దొరుకుతాయి. నెంబర్ ఇస్తాను మీకు, రండి నెంబర్ ఇస్తారండి. మనకి అన్ని రోగాలు ఉన్నాయిగా, అంతే ఉంది. మన ఏం మంచిదేగా, దాన్ని కూడా చూద్దాం చెప్తాను మీకు. చూడండి మన చేను అది, వీళ్ళ బ్లైట్ మనకు వచ్చింది, ఇది సాక్ష్యం అనమాట. ఇంకా అర్థమైంది ఏమనగా దానికి మనం కందకుందు. దానికి ఏం చేయాలంటే మీరు ఒక చుట్టూరు జేసీబీ తీసుకొచ్చి ఒక చిన్న ఇట్లా కోతి ఉంటుంది తెలుసు, మీరేమంటారు కందకం అంటారా, దీన్ని మేము కాంటూర్ బండ్స్ అంటాం ఇంగ్లీష్లో. మీరు అట్లా తువ్వితనము ఒక్క డ్రాప్ లోపల తువ్విన తర్వాత దాంట్లో వరిపొట్టు తెలుసుగా, వరిపొట్టు అదే మన ఒడ్ల నుంచి వరిపొట్టు దాన్ని నింపేసాయి, గొంతు తీసి దాంట్లో వరిపొట్టు వేసి పడుకు. లైఫ్లో నీకు ఎప్పటికి రాకుండా ఉంటుంది అది. రండి, వరిపొట్టు తెలుసుగా నీకు, చిన్న గుంతే, పెద్ద గుంత అవసరం లేదు. అది చేసేసాయి. ఇది నీ ఫ్యూచర్. ఇది ఏమనుకున్నావు, ఇది తక్కువ అంచనా వేద్దు నువ్వు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, కొంచెం ఆదా ఉంది, శక్తి ఉంది, పవర్ ఉంది కాబట్టి నువ్వు ఏదో చేసుకోగలుగుతున్నావు. అదే అటుగా నడితే వాడు బతుకుతాడు అసలు వాడు. చెప్తున్నా సపోజ్ ఇట్లా మన ఇండియాలో ఏంటంటే సమస్య ఇది. అదే కనుక ఫారెన్లో కనుక ఇట్లే ఇతనికి ఫైన్ వేస్తారు, వాళ్ళే వచ్చి ట్రీట్ చేస్తారు, గవర్నమెంట్ వచ్చి ట్రీట్ చేసి ఆయనకి బిల్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఫైన్ వేసి మళ్ళీ స్ప్రే చేసి మళ్ళీ రెండు డబల్ ధమాకా అనమాట. స్ప్రే చేసేసి ఉన్నారు. మొన్న మధ్య నేను కొన్ని కడప తిరిగి వచ్చాను, కడప తాడిపత్రి చాలా ఊరు అన్ని ఊళ్ళో ఉంటాయి కదా దానం తోటలు. అంటే పక్కనోడు చేయడు, వాడికి పెట్టుబడి ప్రాబ్లము ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, వాడిని చేయకపోయాక పక్కనకి వచ్చింది. సగం మనము 98% మన లాస్, క్రాప్ లాస్ మెయిన్ కారణం. ఇది చూడండి, ఇవన్నీ మీరు ఏమంటారో తెలియదు. దీనికి ఇది కూడా ఏంటంటే కాంగ్రెస్ అంటారు, ఏమంటారు మీరు? ఏమో కాంగ్రెస్ అంటాం. సో ఇది కూడా మీకు ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఇట్ ఇస్ లైక్ వాహక్ అనమాట. వాహకం అంటే ట్రాన్స్మిషన్ కావడానికి, బ్లైట్ అవడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. దానికి అంటే ఫ్రెండ్లీ అనమాట, దానికి కూడా ఫ్రెండ్ అన్నట్టు. ఇంత బ్లైట్ ఉంచుకొని చూడమ్మా. అందుకని న్యూజిలాండ్ ఏం చేస్తారు తెలుసా? న్యూజిలాండ్లో దగ్గర 40 ఫీట్లు 50 ఫీట్ల పెద్ద కట్టుకుంటారు, ఉడిని కట్టుకొని మొత్తం వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. మేధావులు ఉంటారు అక్కడ కూడా, అన్ని దేశాలు ఉంటారు మేధావులు. ఇటు వచ్చే చూడు విండ్ ఎట్లా పోతుంది, చూడండి విండ్ అడిపోతుంది. మరి ఇదే సైన్స్. వాళ్ళు ఎందుకు న్యూజిలాండ్ కట్టుకునేది, వాడితో గొడవలు పెట్టుకోలేక. అక్కడే 1000 ఎకరాలు ఉంటాయి, చుట్టుపక్కలంతా వాళ్ళు ఫెన్స్ వేసుకుంటారు. వాళ్ళు అసలు గాలి రాకుండా చూసుకుంటారు, అసలు గాలి రావద్దు. అంతేగమ్మా, ఇంత డేంజరస్ బాంబు పక్కన పెట్టుకొని నువ్వు ఎట్లా వ్యవసాయం చేద్దాం అనుకున్నారు మీరు? అసలుకి కనీసం అతనికి తెలియాలి, అతని నాలెడ్జ్ కానీ రావాలి. అతను రైతేనే. ఇప్పుడు చూసారుగా మీరు ఎంత పగిలిన్నాయి కాయలు. చూడమ్మా, ఇది చూడండి, ఇది నేను చెప్పేది. ఇప్పుడు దాకా ఇది మేము చెప్పినా మీకు ఇమీడియట్గా ఫోన్ చేసి అబ్బాయికి హెల్ప్ చేద్దాం మనం. లేకపోతే ఈ విషయం మీకు ఇప్పుడు తెలియదుగా. నాకు ఇప్పుడు ఎంత డబ్బులు చెప్పు.
అంటే చెప్పేది సాయి, ఈ టెన్షన్స్ అనేవి రైతే కాదు, అలా ఎన్ని నొప్పులని మేము తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని మేము తిరిగి వాళ్ళ కోసం తిరిగి రాలేదు సార్ మేము ఇంతవరకు. నేను ఇక్కడ వరకు వచ్చినా ఏమ్మా నేను చెప్పేది అంతలే, మీరు దగ్గర వాళ్ళలో డబ్బులు ఇచ్చేది 3-4 ఎక్కువ చెప్తున్నాను ఎగ్జాంపుల్. పాపం ఈ సంవత్సరం అందరూ మునిపోయారమ్మా. నీకు అబద్ధం చెప్పండి, చెట్టు మీద నిజంగా చెట్టుతో మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం ఏ రైతు కూడా బాగుపడలేదు, అందరూ బికాస్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్. నువ్వు బాంబే అవసరం లేదు ఇప్పుడు, నువ్వు డైరెక్ట్ వాడిని పోయి పొడిచి చంపేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, లైట్ బొమ్మలు తయారు చేస్తారనమాట. చూడండి ఇట్లా బ్రైట్ బొమ్మలు తయారు చేసుకొని జనాల మీద వదిలేస్తారనమాట. ఇంకేముంది ఇంకా నువ్వు పండించుకోరా. ఇప్పుడు ఎట్లుంటది అంటే నువ్వు పండిరా, నేను అది కాదు, నువ్వు బండి నేనున్నా, నీ సంగతి ఎట్లుంటది ఇంకా బ్లైట్. ఇంత పెద్ద బ్లైట్ తోట పెట్టుకొని పక్కన మీరు ఏ విధమైన వ్యవసాయం చేయాలనుకుంటున్నారంటే చేయలేము. అది రూల్, అది మీ తప్పు కాదు. చెట్లు కాడలు బాగున్నాయి, చూడు ఎంత బాగా చేసుకున్నాడు, చెట్లు బాగున్నాయి, చాలా అందంగా చేసుకున్నాడు. అంటే ఇతనికి ఏంటంటే టైం లేదు, బిజీ అయిపోయింది బాగా మనిషి. రోగాల్సిన టైం కూడా లేదు, అసలు పూతలు సరిగ్గా లేవు, కాయలు సరిగ్గా లేవు. వచ్చి కనీసం చలో బ్లైట్ వచ్చిందని చెప్పి కాయలు తీసేసుకుని సరే మందులు కొట్టుకుని కంట్రోల్ చేసుకుంటే ఈ బ్లైట్ ఈ కొత్త చెట్లకు వచ్చింది. చూడ ఈ బ్లైట్ ఈ చెట్లకు వచ్చింది, ఈ చెట్ల నుంచి ఆడిపోయింది, మళ్ళీ ఆడి నుంచి నీకు ఇంకోలో పోద్ది. నీ చెట్లు ఇంకో పోదని అనుకోవద్దు నువ్వు, నీ చెట్లు కూడా పక్కన పోతాయి. అంటే ఏంటి, మనము ఒకడు మనల్ని ప్రాబ్లం చేస్తే ఆ ప్రాబ్లం అనేది చివరితో పోతూనే ఉంటుంది. ఇది ఇంకోటి చెప్తున్నా, ఈ స్టేట్ కూడా మారిపోద్దమ్మా. ఇప్పుడు ఆంధ్ర నుంచి కర్ణాటక పోద్ది, నుంచి అన్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ పోయి మళ్ళీ అక్కడ నుంచి బోర్డర్ భూటాన్లో పోద్ది. మళ్ళీ కరోనా లాగా భూటాన్ నుంచి నేపాల్, ఇంకా ఇది ఎక్కడ దాకా పోద్ది, మళ్ళీ ఇజ్రాయెల్ లాగా పోద్ది. ఆ ఇజ్రాయెల్ అప్పుడు చూసి ఓహో ఇది రాకొచ్చింది, మళ్ళీ ఇవన్నీ తీసేసి కలెక్షన్ ఇవన్నీ చేసి ఇజ్రాయెల్ అప్పుడు మళ్ళీ మందులు తయారు చేస్తారు అనమాట. అప్పుడు ఇది మెయిన్ నెగ్లిజెన్స్.